ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఒక వ్యక్తి ఎవరైనా సరే జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పూర్తిగా ఆ వ్యక్తి ఎప్పుడు జన్మించాడు, అలాగే సమయం కావాల్సి ఉంటుంది, ఎక్కడ పుట్టాడు అని ఈ వివరాలన్నీ కూడా కావాల్సి ఉంటుంది. మరి ఈ వివరాలన్నీ తెలియని వాళ్ళు వారి జాతకం తెలుసుకోవాలంటే ఏ రకంగా తెలుసుకుంటారు? కొంతమందికి ఏ వారంలో పుట్టామో అనేది గుర్తుంటుంది. ఆ వారం కనుక తెలుసుకోగలిగితే ఆ వారంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క గుణగణాలు ఏ రకంగా ఉంటాయి, ఏ గ్రహాలు వాళ్ళకు అనుకూలించే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజిస్ట్ అలాగే వేదిక వాస్తుశాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, సోమవారం పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయి? వారు చూడటానికి ఏ రకంగా కనిపిస్తుంటారు? వారి స్వభావాలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఎవరికైనా లక్షణాలు చెప్పేటప్పుడు జాతకంలో వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ పుట్టిన తేదీ టైమింగ్ బట్టి లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నం మించే మనుషులు ఎవరైనా తత్వాలు అంటే ఒక లగ్నం వెళ్ళది మేష లగ్నం అంటే ఇలా ఉంటారు, వృషభ లగ్నం అంటే ఇలా కలిగి ఉంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఆకర్షణీయంగా ఉంటారు అని లగ్నాల వైజ్ మనం తీసుకోగలిగితే కరెక్ట్గా వస్తుంది. అంటే వీళ్ళ మనిషి ఆకారం ఎలా ఉంటుంది, వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, వీళ్ళు ఏ వృత్తిలో సాధిస్తారు, ఎలా గెలుస్తారు, ఎలా బాగుంటుంది, ఎలా ఇబ్బందులు పడతారు అనేది అన్నీ కూడా వీళ్ళు జన్మజాతకం కుండలి ఏదైతే ఉందో అదే వీళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది. అయితే మనం ఈ వారాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ లక్షణాలన్నీ మ్యాచ్ అవుతాయి. 100% మ్యాచ్ అవుతాయని కాదు, కానీ 20 to 30% ఈజీగా మ్యాచ్ అవుతుంది. అంతేగాని 100% మ్యాచ్ అయ్యే లక్షణాలు అయితే ఉండవు. అది చాలామందికి ఒకవేళ అదృష్టం కొద్దీ ఇప్పుడు మీరు సోమవారం గురించి అడిగారు. సోమవారం వృషభ లగ్నం, రోహిణి నక్షత్రం 100% మ్యాచ్ అయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలా కలిగితే సో అలా తులారాశి సోమవారం ఏంటి స్వాతి నక్షత్రం మ్యాచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని మ్యాచ్ అవుతాయి. 100% మాకు 100% మ్యాచ్ అయ్యిందని చెప్పే లక్షణాలు ఉంటాయి. సో ఇవి ఎందుకు మనం తెలుసుకోవాలనుకుంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా వాళ్ళ వారాలు గుర్తుంటే వారం ప్రకారం నేను ఇలా ఇవి చేయకూడదు. ఇప్పుడు ఈ వారం పుట్టిన వాళ్ళు ఈ పనులు కొన్ని చేయకూడదు, కంపల్సరీగా చేయకుండా ఉంటే వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతారు. సో తెలుసుకుని జాతకం ఎలా ఉన్న పక్కన పెడితే ముందు ఈ వారం పుట్టిన వాళ్ళు ఈ పనులు చేయకుండా ఉంటే వీళ్ళు చాలా అదృష్టవంతులు ఆ విధంగా. సో అలాంటి లక్షణాలు తెలుసుకోవడానికి ఈ వారాల ఫలాలు ఈ వారం పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఫలితాల గురించి అంటే ఎటువంటి పనులు చేయొద్దు తప్పకుండా చెప్తాను. సోమవారం పుట్టిన వాళ్ళ గురించి ఫస్ట్ చెప్తాం. సో సోమవారం ఎవరైతే అమ్మాయిలైనా అబ్బాయిలైనా పుడతారో వాళ్ళు చాలా ఎమోషన్ పర్సన్స్ అనమాట. వీళ్ళు ఓకే, వాళ్ళతో ఏదైనా మాట్లాడాలంటే ఎమోషన్ ఉంటేనే మాట్లాడగలుగుతాం. ఎమోషన్తో వాళ్ళు బాండ్ అవుతారు మనతోటి ఏ విషయమైనా సరే. సో ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్లో కానీ లేకపోతే తల్లిదండ్రులతో ఉండే విధానం కానీ ఎవరితో ఎలా ఉండాలన్నా వీళ్ళకి ఒక ఎమోషన్లోనే వాళ్ళు ఉండగలుగుతారు, కమర్షియల్గా ఉండలేరు. సో ఇది డబ్బుకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది అని అంటే దానికి దూరంగా ఉంటారు వీళ్ళు. సో ప్రేమకు ప్రాధాన్యత ఉంది అంటే వాళ్ళ దగ్గరగా ఉంటారు. సో ఇంట్లో మనకి ఒక అబ్బాయి సోమవారం పుట్టాడు అనుకోండి. సో తల్లిదండ్రులు ఆ అబ్బాయిని ఎప్పుడు కొన్నా నాన్న నువ్వు బాగా చదువుకోనన్నా, నువ్వు బ్రహ్మాండంగా నీకోసమే మేము ఉన్నానన్నా, నీకోసం మేము హెల్ప్ చేస్తానన్నా, నీకోసం ఏమైనా చేస్తానన్నా అంటే వాళ్ళ కోసం ఏం చేస్తారు, నువ్వు చదవాలి, నువ్వు సాధించుకోవాలి, లేకపోతే నేను మీకు రూపాయి ఇవ్వం అంటే అంటే అమ్మా నాన్న నన్ను డబ్బు కోసం పెంచుకుంటున్నారా అంటే నాకు డబ్బులు ఇవ్వరా అంటే నేను అమ్మా నాన్నకి పుట్టాను కదా అంటే వాళ్ళు నన్ను అలా చూసుకోరా, వీళ్ళని డబ్బుల గురించి మాట్లాడతా అనే మైండ్ సెట్తో పెరుగుతాడు వాడు ఇంకా. సో పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, ప్రేమ మా అమ్మ నాన్న అంత ప్రేమ నా మేము చూపించరండి. చాలామంది వింటుంటాం, మనం చెప్తూ ఉంటారు మా అమ్మగారికి ఓకే కానీ మా నాన్నగారు అంత ప్రేమగా ఉండరండి, మా నాన్నగారు ప్రేమ కూడా మా అమ్మగారు ఉండరండి అని చెప్తూ ఉంటారు. రీజన్స్ ఏంటంటే వీళ్ళకి అర్థం చేసుకునే విధానం అలా ఉంటుంది. సో వాళ్ళు ఎమోషన్గా మాట్లాడాలి. వాళ్ళకి ఏదైనా నువ్వు బాగా చదువుకో, నీ కోసం మేము ఉన్నావు, నీకు ధైర్యం అని ఇస్తాను, ధైర్యం ఇస్తాం వాళ్ళకి కదా. సో మిగతా రోజు పుట్టిన వాళ్ళకంటే కూడా సోమవారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ ఎప్పుడు ఏంటంటే డబ్బు గురించి కాదు, నీకోసం ఆలోచిస్తున్నావు, నీకోసమే పని చేస్తున్నావు, నువ్వు బాగుంటే చాలు, నువ్వు బాగా సాధిస్తే చాలు, అది మాకు సంతోషం, నువ్వు బాగుండాలి మెయిన్ అంటే అప్పుడు వీళ్ళు సాధిస్తారు. లేదు నువ్వు దీనికోసం సాధించాలి, నువ్వు చదువుకోవాలి, నువ్వు సంపాదించుకోవాలి, లేకపోతే నేను చూడమని పెట్టమంటే వీళ్ళు ముందే కట్ అయిపోతారు. వాళ్ళకి చూడడం పక్కన జస్ట్ కోపంగా అన్నా సరే వాళ్ళది నా కోసం చెప్పారేమో అనుకుంటారు. సో అలాంటి లక్షణాలు ఎక్కువగా కలిగి ఉంటారు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే మన శాస్త్రంలో చెప్పిన ప్రకారం ఏంటంటే సోమవారం పుట్టిన వాళ్ళు అబ్బాయిలు వంశాభివృద్ధి, ఆ ఇంటికి మంచి పేరు తెస్తారని, మంచి గుణవంతులని, మంచి రూపవంతులని ఏంటి ఆ ఇంట్లోని వీళ్ళు సోమవారం ఎవరైతే కొడుకు పుడతారో అది మొదటి సంతానం అయితే ఇంకా ఆ అబ్బాయి ఆ ఇంటిని అభివృద్ధి చేస్తాడని, ఇంకా దినదిన అభివృద్ధిలోకి వెళ్తుందని. సో డే బై డే గ్రో అవుతుందని ఆ ఇల్లు చాలా సంతోషాలతో సుఖాలతో ఆనందాలతో ఉంటుందని మన శాస్త్రవచనం ఉంది.
సోమవారం పుట్టిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నాయి అనేసి. సో ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ కూడా అంటే దీంతో పాటు వాళ్ళు ఒక ఏదైనా ఎమోషన్ తోటి వాళ్ళతో ఏదైనా లాక్ చేయగలుగుతారు, వాళ్ళతో మాట్లాడగలిగితే. ఒక ఉద్యోగం చేస్తారు, ఆ బాస్ మీద ఇష్టంతో చేస్తారు చాలామంది. 40 ఏళ్ళు శాలరీ ప్రమోషన్ ఏం లేకపోయినా సరే, తక్కువ శాలరీ ఉన్నా సరే చేస్తుంటారు, ఎందుకంటే బాస్ అంటే ఇష్టం. సరే మా సార్ చాలా కష్టపడతారు పాపం, అందుకని చేస్తున్నాను అండి అని చెప్పేసి, మా సార్ చాలా మంచివారు అందుకే చేస్తున్నాం. మరి మీ శాలరీ గ్రోత్ పక్కన వాళ్ళు ఇస్తున్నారన్నారు, లేదు నేను సార్ నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు, సార్ నాకు కోసం హెల్ప్ చేస్తారు, నేను సార్కి నేను హెల్ప్ చేస్తాను, సార్తో నేను ఉంటాను అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఉండిపోతారు అనమాట. సో ఈ లక్షణాల వల్ల వీళ్ళకి ప్లస్ పాయింట్స్, ఇవే వీళ్ళకి వీక్ పాయింట్స్ కదా. ఇప్పుడు వీళ్ళు వీక్నెస్ తెలిసి కొంతమంది ఎమోషన్ తోటి వీళ్ళు లాక్ చేయొచ్చు కదా. అలా ఉండిపోయే వాళ్ళు చాలామంది గ్రోత్ లేకుండా అలా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. తక్కువ శాలరీస్తో తక్కువ మెయింటెనెన్స్తో మెయింటైన్ చేసేవాళ్ళు. వీళ్ళకి లగ్జరీ లైఫ్ కంటే కూడా వీళ్ళ కంఫర్ట్స్గా వీళ్ళు చుట్టుపక్కల వీళ్ళతో ఉండే ఎమోషన్తో ఉంటారు. చాలామంది టెనెన్స్ వీళ్ళ పక్కన వాళ్ళ చుట్టుపక్కల అంత బాగుంది వాతావరణాన్ని మారకుండా అదే ప్లేస్లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎక్కువ లక్షణాలు ఈ సోమవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు అనమాట. ఏ గ్రహం దీనికి అధిపతిగా ఉంది? చంద్రుడు అధిపతిగా ఉండదు. సో అందుకే ఏంటంటే వీళ్ళకి చంద్రుడు అధిపతి కనుక మనకి ఏంటంటే డే బై డే కొంతమంది గ్రో అవుతుంటారు, డే బై డే డౌన్ అవుతుంటారు, మళ్ళీ గ్రో అవుతుంటారు, డౌన్ అవుతుంటారు. మనకి క్షీణచంద్రుడు, పూర్ణచంద్రుడు. చంద్రుడు ఎలా వృద్ధి చెందుతూ ఉంటాడో వీళ్ళకి అలా అభివృద్ధి ఉంటుంది. చంద్రుడు ఎలా క్షీణచంద్రుడు లక్షణాలు ఉంటాయి, వీళ్ళకి అలా మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా వరకు వీళ్ళు ఒక్కొక్క రోజు మేము చాలా సూపర్ స్టార్స్, మేము చాలా హ్యాపీ, మేము ఈ భూమి మీద వచ్చినందుకు మేము చాలా లక్కీ అని దేవుడు థ్యాంక్స్ చెప్తారు, అందరూ థ్యాంక్స్ చెప్తారు. ఒక్కొక్క రోజు అసలు ఎందుకు పుట్టాం, అసలు మనకి ఎందుకు జన్మ వచ్చింది, అసలు దేవుడి 15 రోజులు అలా ఉంటే 15 రోజులు ఇలా ఎవ్రీడే మూమెంట్స్, ఆలోచన విధానం ప్రతిదీ వాళ్ళకి మూమెంట్స్ మారిపోతుండే, క్షణానికి మారిపోతుండే లక్షణాలు. ఇవి అందరికి జరగవు. సోమవారం పుట్టిన వాళ్ళ ప్రతి ఒక్కరికి జరుగుతాయని కాదు, కొన్ని జాతకాల్లో క్షీణచంద్రుడు జాతకం కలిసి ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సోమవారం, అమావాస్య, క్షీణచంద్రులు అలాంటి జాతకాల్లో వీళ్ళు పుట్టే కనుక ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. సో అయితే చాలా డల్ అయిపోయి వీక్గానే ఉంటారు, లేకపోతే చాలా స్ట్రాంగ్గా రెబల్గా ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ ఎమోషన్కి అలవాటైపోయి నన్ను అందరూ ఇలాగా నేను తప్పు చేయకపోయినా అంటున్నారు అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి. సో అసలు నా తప్పేం లేదు, ఈ ప్రపంచమే తప్పు, సో నేను కరెక్ట్ అనుకున్నాను అనుకో, వాళ్ళు రెబల్గా ఉంటారు, స్ట్రాంగ్గా మాట్లాడతారు, మాటకి మాట సమాధానం చెప్పడం, మాటకి ఎదురు చెప్పడం జరుగుతుంది. కానీ చాలామంది ఏంటంటే సోమవారం 2వ తారీఖు పుట్టి, ఆ 2వ నెంబర్లో పుట్టిన, సోమవారం పుట్టిన, అది క్షీణచంద్రుడైనా అమావాస్య అయినా డల్ అయిపోయే అవకాశం ఉంది. సో లగ్నంలో గురువు చంద్రులు కలిసి కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, సో స్ట్రాంగ్గా రెబల్గా మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో డిఫరెన్స్ ఆఫ్ కేటగిరీస్ అంటే ఇది ఇలా ఉంటాయని చెప్పలేము, అలా ఉంటాయి ఈ సోమవారం పుట్టిన వాళ్ళ లక్షణాలు. ఓకే. సో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సోమవారం పుట్టిన వాళ్ళు ఎలాంటి పనులు చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు ఖచ్చితంగా. సోమవారం పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే మెయిన్ వాళ్ళ తల్లిని గౌరవించాలి ఖచ్చితంగా. తల్లి మంచి అయినా చెడు అయినా తల్లి. నాకు మా అమ్మగారు అంటే పెద్ద ఇష్టం ఉండదు, మా అమ్మగారు నాతో మాట్లాడండి అంటే పర్వాలేదు, ఆవిడ మాట్లాడిపోయినా వీళ్ళు ఆవిడకి గౌరవం ఇచ్చి ఆవిడ కాళ్ళ నమస్కారం చేస్తే బయటికి వెళ్తే వీళ్ళకి పనులు జరుగుతాయి. 100% రిజల్ట్ చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏ పనైనా సరే తల్లి ఆస్వాదించినా ఆస్వాదించకపోయినా, కానీ ఏ తల్లి అయినా పిల్లల్ని ఆస్వాదిస్తుంది ఏ పొజిషన్లో ఉన్నా. సో ఎక్కడైనా చెడ్డ కొడుకులు ఉన్నారేమో, చెడ్డ పిల్లలు ఉన్నారేమో, కానీ చెడ్డ తల్లి అయితే లేరు మనకి. సో అందుకని తల్లిని తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, తల్లికి మాట చెప్పడం, తల్లి మాట గౌరవించడం, తల్లికి బాధ పెట్టకుండా చూసుకోవడం, వీళ్ళు అది చేయగలిగితే బ్రహ్మాండం కలిసి వస్తుంది అన్న. మామూలుగా కాదు, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది లైఫ్ వీళ్ళది, చాలా బాగుంటుంది. ఇందులో అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా సేమ్ లక్షణాలు ఉంటాయి. సో అందుకని నేను మీకు అమ్మాయిలు విడిగా అబ్బాయిలు విడిగా చెప్పలేదు, సో అలాగే ఉంటారు కనుక చెప్పారు మొత్తం అంతా. సో వీళ్ళు తల్లిని బాగా గౌరవించాలి, తల్లి నమస్కారం పాద నమస్కారం చేయాలి. రాత్రులు ఎక్కువ లేచి ఉండకూడదు వీళ్ళు, త్వరగా పడుకోవాలి, ఎర్లీగా అవర్స్లో పడుకోవాలి వీళ్ళు. సో రాత్రులు ఎక్కువ చాలామంది ఏంటంటే నైట్ అంతా మేల్కొండి పొద్దున్న పడుకుంటారు, ఆ పని సోమవారం పుట్టిన వాళ్ళు చేయకూడదు. సో చేస్తే కెరీర్ ఇబ్బంది పడతారు, అది ఎంత పెద్ద కెరీర్ అయినా సరే చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీళ్ళకి టైమింగ్స్ మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి, వీళ్ళకి బాగుండాలి, అప్పుడు వీళ్ళకి కలిసి వస్తుంది. అయితే వృత్తి ఉద్యోగాల్లోనే ఎలా రాణిస్తారు వీళ్ళు? మంచి కథలు, తర్వాత మంచి పెయింటింగ్స్, తర్వాత చాలామందికి చక్కని స్వరం ఉంటుంది, మాట్లాడగలుగుతారు, వాళ్ళు మాట్లాడితే వినాలనిపిస్తుంది. అలాంటి స్వరంతో ఉన్నవాళ్ళు మంచి సంగీత విద్వాంసులు ఇలా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. సో వీళ్ళు మంచి స్టార్ నెంబర్స్ కాంబినేషన్స్లో, అంటే ఏ పని చేసినా వీళ్ళు దాంట్లో రాణించగలుగుతారు. అదృష్ట యోగం ఉంది. అది మళ్ళీ మనకి ఇక్కడ వాళ్ళ జాతకం, జన్మకుండల జాతకము, డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషను, వాళ్ళ పేరు, ఇవన్నీ కూడా కలిసి వస్తేనే వీళ్ళకి ఆ యోగం వస్తుంది. సోమవారం పుడితే అన్నీ వచ్చేస్తాయంటే కాదు, ఇది కొన్ని లక్షణాలు ఇవి కలిసి వస్తాయి. సో
సో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఇంకా వీళ్ళు ఎలాంటి పరిహారాలు కూడా పాటించుకుంటే బాగుంటుంది వాళ్ళకి? ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఫాస్ట్ ఫుడ్స్ పడవనన్న. ఫాస్ట్ ఫుడ్స్ తినకుండా మా సాత్విక ఆహారం తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది. సో మసాలా కానీ, ఎక్కువ మసాలా ఐటమ్స్ తినడం కానీ, మసాలా సంబంధించిన బిర్యానీస్ అలాంటివి తినడం కానీ చేస్తే వీళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం. మామూలుగా జనరల్గా సోమవారం పుట్టిన వాళ్ళకి డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది. చంద్రుడి కారకత్వం కనుక కొంచెం డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి క్షయరోగం అని చెప్పేసి అని ఉంటుంది. అంటే ఎక్కువ దగ్గు, పొడి దగ్గు రావడం. చాలామంది దగ్గు వస్తూనే ఉంటుంది 365 డేస్. అది పొడి దగ్గు అంటారు. కొంతమంది దగ్గు వస్తూ ఉంటుంది. ఆ దగ్గు కొంతమందికి ఏమో అది బ్లడ్ క్యాన్సర్స్ లా రావడం. ఇలాంటి చాలా కారకత్వాలు. అంటే చంద్రుడు అనేటప్పటికీ మనకి ఏంటంటే చాలా విషయాల్లో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది వస్తుంది చెప్పలేము. పర్టికులర్గా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేసుకోవాలి మన బాడీని. ఎర్లీగా పడుకోవాలి, అందుకే చెప్పింది ఎర్లీ పడుకోవాలని. 10:30 కల్లా నిద్రపోతే వీళ్ళు ఆరోగ్యం కాపాడుకునే వాళ్ళు అవుతారు. 10:30 తర్వాత పడుకుంటే మన చేతుల్లో ఏమి లేదు, ఆలోచించాల్సిన విషయమే. ఏ దైవారాధన చేసుకోవాలంటారు? తల్లిని ఎక్కువ ఆరాధించుకోవాలి. తర్వాత లక్ష్మీ అమ్మవారిని ఎక్కువ పూజ చేసుకోవాలి. లక్ష్మి అమ్మవారిని ఎక్కువ పూజ చేయాలి. లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ హృదయం, ఇలాంటి వాళ్ళు నచ్చినవి వాళ్ళకి నోరు తిరిగితే చక్కగా చేసుకోవడం. లేదు మాకేం రావేంటంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళాం, అక్కడ అమ్మవారికి పూజ చేసి కుంకుమార్చన చేయించుకొని రావడం. ఇది చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అమ్మ, సోమవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి పరిహారాలను వాళ్ళు పాటించుకోవాలి, ఈ విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.